ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच, కృషి ఏవం కిసాన్ కళ్యాణ మంత్రాలయ. రైతు సోదరు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మన ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సరైన సమయానికి వానలు పడడం లేదు. మరి మన పంటల సరళిని మార్చుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. వానలు ఏ సమయానికి పడితే మనం ఏ పంటని వేసుకోవాలి అనేటువంటి సమాచారం మనకి ఉంటే పంటల సాగు మనకు చాలా సులువవుతుంది. అందుకే ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదటిగా ఉత్తర కోస్తా జిల్లాలకు వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను మనకే అందిస్తున్నవారు వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త మరియు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి రమణమూర్తి గారు. వీరు అందించే సూచనలు వినేద్దామా మరి? ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే అనకాపల్లి జిల్లాల్లో వ్యవసాయం ప్రధానంగా నైరుతి ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో పంటల పెరుగుదల, దాని తాలూకా ఉత్పాదకత నిర్ణయించడంలో ఋతుపవన వర్షాలు సకాలంలో ప్రారంభం అవడం, అదేవిధంగా సమానంగా విస్తరించడం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాత నమూనాల్లో గణనీయమైన వైవిధ్యం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ అంటే IMD విడుదల చేసిన తాజా దీర్ఘకాలిక అంచనా ప్రకారం జూన్ 2026లో ఎల్ నీనో పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల ఖరీఫ్ సీజన్లో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉత్తర కోస్తా ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ ఋతుపవన వర్షాలు అలాగే కరువు లాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటువంటి అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు రూపొందించవలసిన అవసరం ఉంది. సాధారణ విత్తనాలు నాటే కాలం కంటే ఋతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే వివిధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తా జిల్లాల కోసం ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో తేలికపాటి మరియు బరువైన వర్షాధార నేలలకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు, వాటి అనుకూల రకాలు మరియు ఆయా పరిస్థితులకు తగిన పంటలు, దాని విధి విధానాలు సూచించబడ్డాయి. అదనంగా ఈ కరువు పరిస్థితులు అలాగే వర్షపాత వ్యత్యాసాల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. ఈ సిఫార్సులను అనుసరించడం ద్వారా అందుబాటులో ఉన్న
నేల తేమను సమర్థవంతంగా వినియోగించడం కాకుండా పంట నష్టాలను తగ్గించడం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా దిగుబడులు సాధించడం సాధ్యమవుతోంది. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అన్నది ఈ 4 జిల్లాలకు ముందుగా చెప్పడం జరుగుతోంది. ఈ 4 జిల్లాల్లో ముఖ్యంగా నేలలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వర్షాధార తేలికపాటి నేలలు, రెండవది వర్షాధార బరువైన నేలలు. శ్రీకాకుళం విషయానికి వస్తే సాధారణంగా ఈ జిల్లాలో చెరుకు, వేరుశనగ, సజ్జ, పెసర, మినుము, కంది, రాగి వంటి పంటలు వేస్తుంటారు. అయితే ఇంతవరకు కూడా వర్షాలు పడని ప్రాంతాలు ఏమైనా ఉంటే, అంటే జూలై 4వ వారం వరకు కూడా పడకపోతే మనం వేసుకోవాల్సిన పంటల ప్రణాళిక ఏంటంటే కంది, సజ్జ, రాగి వంటి పంటలు మాత్రమే వేసుకోగలం. అదే కాకుండా ఆగస్టు 2వ వారం వరకు కూడా సరైన వర్షాలు నమోదవకపోతే మనం వేసుకోదగ్గ పంటలు ఏంటంటే కంది, జొన్న, రాగి వంటి పంటలు. అలాగే శ్రీకాకుళంలో వర్షాధార బరువైన నేళ్లకు సాధారణంగా ఏంటంటే వేసే పంటలు మొక్కజొన్న, ప్రత్తి, చెరుకు, మినుము, పెసర, కంది, జొన్న, సజ్జ, రాగి ఇటువంటి పంటలు రైతులు వేస్తుంటారు. ఇప్పటి వరకు కూడా వర్షాలు నమోదు అవ్వకపోతే, అంటే జూలై 4వ వారం వరకు కూడా వర్షాలు పడకపోతే మనం వేసుకోదగ్గ పంటలు ఏంటంటే మొక్కజొన్న, పత్తి, చెరుకు, కంది, జొన్న, సజ్జ, రాగి. ఇదే విధంగా ఆగస్ట్ 2వ వారం వరకు కూడా సరైన వర్షపాతం నమోదు అవ్వకపోతే అప్పుడు మనం వేసుకోవాల్సిన పంటలు ఏంటంటే ప్రత్తి, కంది పంటను కొంచెం దగ్గరగా నాటుకోవాలి. అంటే 90 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు. అలాగే జొన్న పంట, రాగి పంట వీటిని వేసుకోవచ్చు. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే సాధారణంగా వర్షాధార తేలికపాటి నేలల్లో వేసే పంటలు ఏంటంటే మొక్కజొన్న, నువ్వులు, చెరకు, వేరుశనగ, పెసర, మినుము, కంది, రాగి వంటి పంటలు. ఇక్కడ జూలై 4వ వారానికి వేసుకోదగ్గ పంటలు ఏంటంటే కంది, సజ్జ, రాగి వంటి పంటలు. అలాగే ఆగస్టు 2వ వారం వరకు కూడా మనకి వర్షం లేకపోతే అక్కడ వేసుకోవాల్సిన పంటలు ఏంటంటే కంది, జొన్న, రాగి వంటి పంటలు వేసుకోవచ్చు. ఇదే కాకుండా విజయనగరంలో వర్షాధార బరువైన నేలల్లో సాధారణంగా మొక్కజొన్న, నువ్వులు, పత్తి, చెరకు, వేరుశనగ, సజ్జ, రాగి, మినుము, పెసర, కంది, జొన్న పంటలు ఎక్కువగా వేస్తుంటారు. ఇందులో ఇప్పటి వరకు పంటలు వేసుకోలేక ఇప్పుడు మాత్రమే మనకి వర్షాలు వస్తే, అంటే జూలై 4వ వారంలో వర్షాలు పడితే వేసుకోదగ్గ పంటలు ఏంటంటే మొక్కజొన్న, చెరుకు, పత్తి, కంది, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు వేసుకోగలుగుతాము. ఇక ఆగస్టు 2వ వారం వరకు కూడా వర్షాలు లేవు, అప్పుడు కానీ వర్షాలు నమోదైతే వేసుకోదగ్గ పంటలు ఏంటంటే ప్రత్తి, కంది దగ్గరగా నాటుకోవడం, అలాగే జొన్న, రాగి. ఇవి ముఖ్యంగా ఈ 2 జిల్లాలకి సంబంధించిన విషయాలు. ఇక మనకి విశాఖపట్నం అలాగే అనకాపల్లి జిల్లాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే విశాఖపట్నంలో సాధారణంగా తేలికపాటి భూముల్లో నువ్వులు, సజ్జ, వేరుశనగ, పెసర, మినుము, రాగి వంటి పంటలు వేస్తూ ఉంటారు. ఇప్పటికిప్పుడు మనం జూలై 4వ వారం వేసుకోవాల్సిన పంటలు 2 ఉన్నాయి. ఒకటి సజ్జ, లేదంటే రాగి. మిగతా పంటలు వేసుకునే అవకాశం లేదు. అలాగే ఆగస్టు 2వ వారంలో వర్షాలు పడితే ఒక రాగి పంట మాత్రమే మనం వేసుకోగలం. ఇదే విశాఖ జిల్లాలో బరువైన నేలలు ఉన్నాయి. వాటిల్లో సాధారణంగా రైతులు వేసే పంటలు ఏంటంటే నువ్వులు, సజ్జ, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుము లాంటి పంటలు వేస్తుంటారు. అయితే జూలై 4వ వారానికి వేసుకోదగ్గ పంటలు ఏంటంటే మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి పంట వేసుకోవచ్చు. చివరిగా ఏంటంటే వర్షాలు ఆగస్టు 2వ వారం వరకు కూడా లేకపోయినట్లయితే కేవలం ఒక రాగి పంట మాత్రమే మనం వేసుకోగలం. ఇక అనకాపల్లి జిల్లాకు వస్తే సాధారణంగా తేలికపాటి భూముల్లో రైతాంగం వేసే పంటలు ఏంటంటే చెరకు, సజ్జ, నువ్వులు, పెసర, మినుము, కంది వంటి పంటలు ప్రధానంగా వేస్తుంటారు. అయితే జూలై 4వ వారానికి కానీ వర్షాలు వస్తే అప్పటికి మనం వేసుకోదగ్గ పంటలు ఏంటంటే చెరకు, కంది, సజ్జ, రాగి వంటి పంటలు. అలాగే ఆగస్టు 2వ వారానికి కానీ వర్షాలు పడితే కంది, రాగి, సజ్జ వంటి పంటలు వేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లాలో బరువైన నేలలు కూడా ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా రైతాంగం వేసే పంటలు ఏంటంటే చెరకు, సజ్జ, నువ్వులు వేస్తుంటారు. కేవలం అది జూన్ మొదటి వారం వరకు మాత్రమే వేస్తారు.
అలాగే మొక్కజొన్న, మినుము, పెసర, కంది, రాగి వంటి పంటలు వేస్తారు. అయితే జూలై 4వ వారం వర్షాలు పడితే వేసుకోదగ్గ పంటలు ఏంటంటే చెరకు, రాగి, కంది వంటి పంటలు మాత్రమే వేసుకోవడం, మిగతా పంటలు వేసుకునే అవకాశం లేదు. అలాగే ఆగస్టు 2వ వారానికి వస్తే అప్పుడు కంది దగ్గరగా విత్తుకోవాలి, అలాగే రాగి పంట, ఈ 2 పంటలు మాత్రమే మనం వేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా ఏంటంటే ఈ ఉత్తర కోస్తా ప్రాంతంలో వరి ప్రధానమైన పంట. అయితే ఇప్పటికే చాలా మటుకు వరి నాడుమడులు వేశారు, ఉడుపులకు కూడా సిద్ధమవుతున్నారు రైతాంగం. ఇలాంటి ఉత్తర తీర ప్రాంతంలో వరి వేసే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏంటంటే ముఖ్యంగా ఈ 2 జిల్లాలు తీసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, ఈ 2 జిల్లాల్లో సాధారణంగా వరి పప్పుధాన్యాలు, వరి మొక్కజొన్న, వరి నువ్వులు, వరి వేరుశనగ ఈ పంటల సరళి కానీ, ముఖ్యంగా కాలువలు అలాగే చెరువులు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వేసే పంటల సరళి. అయితే ఈ తేలికపాటి లేదంటే బరువైన నేలల్లో ఇప్పటికే మనకి వరి పంట వేసినట్లయితే అందులో ఈ జూలై 4వ వారానికి వేసుకోదగ్గ వరిలో ఉన్న రకాలు ఏంటంటే MTU 1262, 1224, 1121, 1061, 1318, 1064, 7029, 1282, 1232. ఇదే కాకుండా సాంబా మసూరి, అలాగే NLR 3349 ఈ రకాలు మాత్రం వేసుకోవచ్చు. అంటే కొద్దిగా మనకి దీర్ఘకాలిక రకాలు కూడా వేసుకునే అవకాశం జూలై 4వ వారం వరకు ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు వర్షాలు లేవు, ఆగస్టు 2వ వారం మాత్రమే వర్షాలు వచ్చినట్లయితే ఈ పరిస్థితి మారి మనం ఎక్కువగా స్వల్ప అలాగే మధ్యస్థ కాలపరిమితి గల రకాలు వరి రకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో వేసుకోదగ్గ రకాలు ఏంటంటే MTU 1224, 1121, 1293, 1290, 1282, NLR 3349 వంటి రకాలు వేసుకోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ నర్సరీ వేసుకోకుండా డైరెక్ట్ వెట్ సీడింగ్ అంటాము, అంటే నేరుగా దమ్ము చేసిన పొలంలో విత్తనాలు జల్లుకోవడం, ఈ రకమైన పద్ధతికి కూడా వెళ్ళే అవకాశం ఉంది వర్షాలు ఆలస్యమైతే. ఇలాంటప్పుడు MTU 1121, NLR 3349 లాంటి రకాలు వేసుకోవాలి. అయితే పూర్తిగా అసలు వర్షాలు రాకుండా ఉండి కాలువలు కానీ చెరువుల కింద కానీ పూర్తిగా అసలు నీరు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉండుంటాయి. ఎందుకంటే వర్షాలు లేకపోవడం వల్ల అలాంటి పరిస్థితులు ఉండుంటే మాత్రం ఈ వరి పంటను పూర్తిగా మార్చుకొని పెసర లేదంటే పశుగ్రాస జొన్న లాంటి పంటలని సెప్టెంబర్ మాసంలో వేసుకోవాలి. ఇదే కాకుండా మనకి అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఎక్కువగా ఈ వరిని వేస్తూ ఉంటారు. ఇందులో కూడా సాధారణంగా మనకి వేసే పంటల సరళి ఏంటంటే వరి పప్పుధాన్యాలు, వరి నువ్వులు, వరి మొక్కజొన్న లాంటి పంటల సరళిని ఎక్కువగా ఈ కాలువల కింద అలాగే చెరువుల కింద వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ జూలై 4వ వారం వరకు కూడా వేసుకోదగ్గ వరి రకాలు ఏంటంటే RGL 2537, MTU 1262, MTU 1224, 1121, 1061, 1318, 1064, 7029, 1282, 1232 ఈ రకాలే కాకుండా సాంబా మసూరి అంటే BPT 5204, అలాగే NLR 3349 ఈ రకాలను ఇప్పటికీ కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా ఆగస్టు 2వ వారం వరకు కూడా అసలు వర్షాలు పడని పరిస్థితి ఉండుంటే అలాంటప్పుడు మనం మధ్యస్థ లేదంటే స్వల్పకాలిక రకాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి రకాలు ఏంటంటే MTU 1224, MTU 1121, MTU 1293, MTU 1290, MTU 1282, అలాగే NLR 3349. ఇదే కాక ఇందాకలా మనం చెప్పుకున్నట్టుగా వరిని దమ్ము చేసి నేరుగా విత్తే పరిస్థితి కూడా ఉంది. అలాంటప్పుడు MTU 1121 కానీ NLR 3349 కానీ వేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా అసలు పూర్తిగా వరి వేసే పరిస్థితి లేనట్లయితే ఇందాకలా మనం చెప్పుకున్నట్లుగా
పూర్తిగా మన సెప్టెంబర్ మాసంలో వరిని వదిలేసి పెసర కానీ పశుగ్రాస జొన్న కానీ ఇలాంటి పంటలకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ఈ ఉత్తర కోస్తా ప్రాంతంలో మనకి కొంత మేర అంటే కొన్ని జిల్లాల్లో ఈ గిరిజన మండలాలు ఉన్నాయండి. ఆ గిరిజన మండలాన్ని సాధారణంగా మనం ఏంటంటే ఎత్తైన గిరిజన వ్యవసాయ వాతావరణ మండలం అని అంటాము. ఇందులో ప్రధానంగా శ్రీకాకుళంలో ఒక 5 గిరిజన మండలాలు ఉన్నాయి. వాటిలో కూడా ఈ తేలికపాటి నేలలు ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే ఇక్కడ వరి, నువ్వులు అన్నది ప్రధాన పంటల సరళి. ఇప్పటికిప్పుడు మనం వేసుకోవాలనుకుంటే ఇప్పుడు వేసుకోవాల్సిన వరి రకం ఏంటంటే MTU 1121, 1232, 1282. ఇది కాక ఇంకా తేలికపాటి నేలలు ఉంటే రాగి పంట వేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారం వరకు కూడా వర్షాలు లేకపోతే పూర్తిగా వరిని వదిలేసి మినుము కానీ పెసర కానీ ఈ పంటలకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది శ్రీకాకుళం గిరిజన మండలాల్లో. ఇక్కడే ఈ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి బరువైన నేలల్లో వరి తర్వాత మినుము ఇది పంటల సరళి. ఇప్పటికిప్పుడు మనము వరిలో MTU 1121, 1232, 1282 లాంటి రకాలు వేసుకోవచ్చు. అలాగే రాగి పంటను కూడా వేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారంలో కానీ మనకు వర్షాలు పడినట్లయితే ఈ వర్షాధార భూముల్లో వరిలో స్వల్పకాలిక రకాలైనటువంటి MTU 1121, MTU 1290, అలాగే 1293, 1224, NLR 3349 ఇలాంటి రకాలు వేసుకోవచ్చు. ఇంకా కూడా ఆలస్యమైనట్లయితే సెప్టెంబర్కి వస్తే ఇంకా మినుము కానీ పెసర లాంటి పంటలు వేసుకునే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం జిల్లాలో అంటే మన్యం జిల్లాలో ఇక్కడ 10 గిరిజన మండలాలు ఉన్నాయండి. ఇందులో తేలికపాటి నేలల్లో వరి, నువ్వులు అన్నది ఎక్కువగా వేస్తారు. ఇప్పుడు మనం వరి వేసుకునే పరిస్థితి లేదు అక్కడ. మినుము కానీ పెసర కానీ అంటే ఇప్పుడు జూలై 4వ వారం కానీ ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఈ పంటలు మాత్రమే వేసుకోగలం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బరువైన నేలల్లో వరి, మినుము సాధారణమైన పంటల సరళి. అయితే ఇక్కడ వరిలో MTU 1318 కానీ 1271 కానీ RNR 15048 ఈ రకం కానీ వేసుకునే అవకాశం ఉంది. ఈ 2 రకాలు కాకుండా మనకి ఆగస్టు 2వ పక్షంలో మనకి వర్షాలు పడినట్లయితే వరిలో స్వల్పకాలిక రకాలైనటువంటి NLR 3349, MTU 1121, 1290, 1293 ఈ రకాలు వేసుకోవాలి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా ఇందులో కూడా తేలికపాటి నేలలు ఉన్నాయి, అలాగే బరువు నేలలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మిశ్రమ పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతు సోదరులు. సాధారణంగా ఇక్కడ ఏంటంటే రాగి, కొర్ర, సామ కలిపి వేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే పంటల సరళి మనం ఈ జూలై 4వ వారం వరకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఒకవేళ వర్షాలు పడినట్టయితే ఆగస్టు 2వ పక్షంలో పడినట్లయితే అప్పుడు మాత్రం పూర్తిగా పంటలను మార్చేసి రాజ్మా చిక్కుడు కానీ వలిసలు అంటే నైజర్ అంటాము ఈ పంట కానీ ఈ 2 పంటలు వేసుకోవాలండి ఆగస్టు 2వ పక్షంలో. ఇక బరువైన నేలలో ఏంటంటే ఇప్పటికిప్పుడు మనకేంటంటే వరిలో RGL 2537 ఇంకా కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయ్యి 6 వారాలు అయింది కాబట్టి ఇప్పటికి కూడా ఎక్కడైనా వర్షాలు లేకపోతే అలాంటి ప్రాంతాల్లో వరిలో ఈ రకాన్ని మార్చి RNR 15048 అనే రకం వేసుకోవాలి. అలాగే మనకి వర్షం ఆగస్టు 2వ పక్షం వరకు కూడా లేకపోతే అలాంటి పరిస్థితుల్లో వరిలో RNR 15048 కానీ NLR 3349 కానీ వేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇక్కడ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఈ పోలవరం జిల్లా కూడా ఉంది. ఇందులో 11 మండలాలు ఉన్నాయండి. ఇందులో తేలికపాటి నేలల్లో సాధారణంగా రైతాంగం మొక్కజొన్న, రాగి, కొర్ర, సామ వంటి పంటలు పండిస్తుంటారు. ఇప్పటికిప్పుడు మనం వేసుకోదగ్గ పంటలు ఏంటంటే మినుము కానీ పెసర కానీ వేసుకోగలం. అలాగే ఆగస్టులో కూడా ఇవే పంటలు వేసుకోవాలి. ఇక బరువైన నేలల్లో వరి, మినుము సాధారణమైన పంటల సరళి. ఇందులో జూలై 4వ వారం వరకు కూడా వేసుకోదగ్గ పంటలు ఏంటంటే వరిలో MTU 1318, 1271 అలాగే RNR 15048 ఈ రకాలను వేసుకోవచ్చు. లేదా వరి పూర్తిగా వేసుకోలేని పరిస్థితులు ఉండుంటే మాత్రం మినుము కానీ పెసర కానీ వేసుకోవాలి. ఆగస్టు 2వ వారం వరకు కూడా వర్షాలు లేకపోతే అప్పటికప్పుడు మనకి వర్షాలు పడితే
అప్పుడు మనం వేసుకోవాల్సిన రకాలు ఏంటంటే వరిలో స్వల్పకాలిక రకాలైనటువంటి ఆర్ఎన్ఆర్ 334 కానీ, ఎంటీయు 1121 కానీ, ఎంటీయు 1290 కానీ, ఎంటీయు 1293 ఈ రకాలు మనం వేసుకొని అవకాశం ఉంది. ఇవి మనకి ప్రత్యామ్నాయ పంటల సరళి. విన్నారు కదా, ఉత్తర కోస్తా జిల్లాలకు వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఈ అంశం గురించి వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త మరియు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి రమణమూర్తి గారు అందించిన సూచనలు. మరి రైతులు ఈ సూచనలు సలహాలు పాటించి లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాము. ఇప్పుడొక జానపద గీతం వింటారు. బావిలో బచ్చాలి కూర అంజయ్యా, నేల బారే నెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్యా, వండి పెడతా వైపు తిరుగు. బావిలో బచ్చాలి కూర అంజయ్యా, నేల బారి నెల్లి కూర, బావిలో బచ్చాలి కూర అంజయ్యా, నేల బారి నెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్యా, వండి పెడతా వైపు తిరుగు. బావిలో బచ్చాలి కూర అంజయ్యా, నేల బారి నెల్లి కూర, అరే అరే, వాళ్ళు కొమ్మల్ల చింత చిగురు అంజయ్య, వండి పెడతా వైపు తిరుగు. ఎర్రాటోడే వన్నె కాడు అంజయ్య, 7 వేళ ఉంగరాలు, ఎర్రాటోడే వన్నె కాడు అంజయ్య, 7 వేల ఉంగరాలు, ఆ ఎర్రాటోడే వన్నె కాడు అంజయ్య, 7 వేళ ఉంగరాలు, ఎర్రాటోడే వన్నె కాడు అంజయ్య, 7 వేల ఉంగరాలు, ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయే నాది మనసు. బావిలో 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 బచ్చాలి కూర అంజయ్య, నేల బారి నెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల చింత చిగురు అంజయ్య, వండి పెడతా వైపు తిరుగు. బావిలో బచ్చాలి కూర అంజయ్య, నేల బారి నెల్లి కూర, భలే భలే. వాళ్ళు కొమ్మల్ల చింత చిగురు అంజయ్య, వండి పెడతా వైపు తిరుగు. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించిన అంశం వర్మీ కంపోస్టు తయారీ. వానపాములు సేంద్రీయ పదార్థం ఎక్కువగా గల నేలల్లో బొరియలు చేస్తూ నేలను గుల్లగా చేస్తూ ఉంటాయి. వీటికి సేంద్రీయ పదార్థంతో మిళితమైన మట్టి ఆహారం. అంటే 70% మట్టిని 30% నుంచి 33% వరకు సేంద్రీయ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని ప్రత్యేకమైన వానపాములు 90% సేంద్రీయ పదార్థం, కేవలం 10% మట్టిని ఆహారంగా తీసుకుంటాయి. సేంద్రీయ పదార్థంతో మిళితమైన మట్టిని ఆహారంగా తీసుకుని విసర్జన చేసిన పదార్థమే వర్మీ కంపోస్ట్ అంటాం. వానపాములు తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ పదార్థంలో పోషకాలతో పాటు చాలా రకాల విటమిన్లు, ఎంజైమ్లు ఉండడం వల్ల వర్మీ కంపోస్టు విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. పశువులు తినగా మిగిలిన గడ్డి, చెరకు చెత్త, పాడైపోయిన కూరగాయలు, పళ్ళు ఇలాంటి వ్యర్థ పదార్థాలన్నీ సేకరించి పశువుల పేడతో కలిపి ఒకచోట ఉంచి కుళ్ళనివ్వాలి. ఈ విధంగా కుళ్ళిన పదార్థంతో తొట్టెలు సగం వరకు నింపాలి. దీని మీద చదరపు మీటరుకు 1000 చొప్పున వానపాములు వదిలిపెట్టాలి. వీటి మీద మరలా కుళ్ళిన వ్యర్థ పదార్థాలని వేసి తొట్టెని పూర్తిగా నింపాలి. ఈ విధంగా చేసినప్పుడు 3 తొట్టెలకు 12,000 వానపాములు సరిపోతాయి. 1 టన్ను వ్యర్థ పదార్థాల నుండి 600 నుంచి 700 కిలోల వరకు వర్మీ కంపోస్టు తయారవుతుంది. వర్మీ కంపోస్టు వల్ల లాభాలు ఏమిటి అంటే, వర్మీ కంపోస్ట్లో 1 నుంచి 1.5% నత్రజని, 0.8% భాస్వరం, 0.8% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, రాగి,
ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఎంజైమ్లు, హార్మోన్లు ఉండడం వల్ల మొక్కల పెరుగుదల బాగా ఉండి దిగుబడులు బాగా పెరుగుతాయి. నేల నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. నేల యొక్క ఆమ్ల లేదా క్షార లక్షణాలని తొలగించుకోవచ్చు. మొక్కలకి చీడపీడల్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. కూరగాయల్లో రుచి, పూలలో వాసన, ఆహార నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. వర్మీ కంపోస్టు వాడే విధానాన్ని ఒకసారి చూస్తే వివిధ పంటలకి ఎకరానికి 1 టన్ను వేసుకోవచ్చు. ఈ విధంగా వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకుని భూముల్లో వాడితే గనక అన్ని రకాల లాభాలు, అలాగే పర్యావరణానికి కూడా మేలు చేకూరుతుందన్నమాట. శాస్త్రవేత్తల సూచనలు విన్నారు కదా. అప్పన్నా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? 2-3 అయితే ఎట్లున్నాయో తెలుసా? ఏమైంది? ముందేమోనంట పంకగారిందంట, తర్వాత ఏమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు, పెన్సిల్లాగా ఉందప్పన్నా. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దిగా అప్పన్నా. ఓహో అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంక కారు ఉంటది. కారిందంట. అది గ్యానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగం రాని వాటికి రాకుండా చూసుకోవచ్చు. అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए, कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए, कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय। ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.